ఒక విజయకల్ప ప్రాజెక్ట్లో మనం అందరం కూడా ఇక్కడ ఉండడం అన్నది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఈ కార్యక్రమంలో నేను పార్ట్ అవ్వడం ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఒక్కసారి మన దిలీప్ జాబాజీ గారికి వారి ఫ్యామిలీకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో మరి నెక్స్ట్ ఇంకా కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే సమయం ఆసన్నమైంది. సో కాబట్టి మరి ఇప్పుడు మనకి ఈరోజు ఎంతోమంది అతిథులు విచ్చేశారు. మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, తర్వాత ఎంతోమంది ఇక్కడ అతిథులుగా విచ్చేసి ఉన్నారు. మరి వారు ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సో మరి మొదటగా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్న ముఖ్య అతిథి రాయుపాటి రాంబాబు గారు. క్షేత్ర ల్యాండ్ పర్చేజ్ చేయటం దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి స్థాయిలో తన సహాయ సహకారాలు అందించి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేశారు. దైవం మనుష్య రూపేణ అన్నారు. సో మరి ఈ వీడియో చూసిన తర్వాత మురళీమోహన్ గారి మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. సో మరి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య మురళీమోహన్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. సో మరి ఎండి దిలీప్ గారిని దగ్గరుండి స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొకసారి హుషారుగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి ఈరోజు విజయకల్ప వైభవం క్షేత్ర దర్శనం కార్యక్రమానికి విచ్చేసిన శ్రీయుత గౌరవనీయులైన మురళీమోహన్ గారికి మరొక్కసారి సాదర స్వాగతం సుమాంజలి తెలియచేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమంలో మీరు ఉండడం చాలా సంతోషంగా భావిస్తున్నాం మేమంతా కూడా. శ్రీయుత గౌరవనీయులైన మన మురళీమోహన్ గారికి అనేక వేల నమస్కారాలు. నమస్తే సార్. ఆయన ఈ రంగం ఆ రంగం అని కాకుండా అన్ని రంగాల్లో ఆయన కాలు పెట్టిన ప్రతి రంగంలో శిఖరాగ్రాన్ని చూసి మేము ఒక స్టార్టప్తో ఆయన దగ్గరికి వెళ్తే ఒకసారి 83 ఇయర్స్లో కూడా చూపించమ్మా ఈ ఫ్లోర్ ప్లాన్స్ ఏంటి, ఫస్ట్ ఫ్లోర్లో ఏంటి, సెకండ్ ఫ్లోర్లో ఏంటి, ఈ రోజుకి అంత ఓపికగా అంత నిబద్ధతతో అలా ప్రతి ఆయన వేసే ప్రతి అడుగు వెనక ఎంతో కృషి పట్టుదల, వీటన్నిటితోటి ఆ స్థాయికి వెళ్ళి కూడా మా లాంటి వాళ్ళు మేము వెళ్ళి పిలవగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా బాగా చేస్తున్నారమ్మా, నేను ఖచ్చితంగా వస్తాను, నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఆ ఎన్ని పనులున్నా కూడా ఇవాళ అసలే మంచి ముహూర్తం, సార్కి కూడా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, అవి కూడా పోస్ట్పోన్ చేసుకొని వచ్చినందుకు చాలా 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 ధన్యవాదాలు సార్. అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా ఇన్విటేషన్ మన్నించి వచ్చిన ఆత్మీయ అతిథులందరికీ అనేక అనేక వేల నమస్కారాలు. సో మన చిగురుపాటి నరేష్ గారు నేను ఇలా క్షేత్ర చేస్తున్నా అన్న తర్వాత ఆయన ఇచ్చిన సహకారం మామూలు సహకారం కాదు. ఆయన అమెరికాలో వర్క్ చేసి లేదు స్వదేశంలోకి రావాలి, నేను ఏమైనా చేయాలని వచ్చి ఇక్కడ ఎన్నో స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ స్వచ్ఛందంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ మన సందీప్ వీరస్వామి గారు, వాళ్ళకి నేను ఒకసారి ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో ఇది ఖచ్చితంగా బాగా వస్తుంది, ఇలాంటి ప్రాజెక్ట్స్ వస్తే మన ఏరియా డెవలప్ అవుతుందని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 3 సంవత్సరాలుగా నాతో పాటే ఉండి అనేక సందర్భాల్లో అనేక రకాల సహాయ సహకారాలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్.
అలానే రావిపాటి రాంబాబు గారు, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఎలా చెప్పాలో తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే ఆయన దగ్గర మేము ఒక స్థలం కొన్నాం అంతే. ఆ తర్వాత అది ఒక అవినాభావ సంబంధంగా ఏర్పడింది. ఎన్ని ఒక మ్యాన్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎలానో ఆయన చూస్తే మనం నేర్చుకోవచ్చు. ఏ రోజు నేను మాట్లాడినా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా ఒక కొత్తది మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటూ ఉంటా. సో అత్యంత నిస్వార్థంగా ఆ రోజు నేను, సార్ చాలా విల్లాస్ చూశాను, సో నాకు అంత గ్రేట్గా అనిపించట్లేదు, నేనే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాను. సో ఒకసారి చూశారు, ప్లాన్ మొత్తం విన్నారు, తప్పకుండా అమ్మ చెయ్యి, దేవుడి ఆశీస్సులు నీకు ఉంటాయి అన్నారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనతో పాటు ఉన్నారు. ఆయన చీరాలలో రాతితోటి రామాలయం కట్టిస్తున్నారు. 1.5 year నుంచి దీక్ష బట్టి చెప్పులు కూడా వేసుకోవట్లేదు. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. రేవంత్ రెడ్డి గారు, సో ఆయన ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్. సో కార్బన్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వాళ్ళ తాతగారు, రేవంత్ రెడ్డి గారు తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వైస్ ప్రెసిడెంట్ మహారెడ్డి వెంకటరెడ్డి గారు. సో నేను ఒకసారి ఇట్లా, సార్ దిస్ ఇస్ వాట్ మై ప్లాన్ ఈజ్, సో మేము ఇట్లా మనమే ఓన్గా చేద్దాం అనుకుంటున్నాను ఇలా అని చెప్పిన తర్వాత ఆయన సర్ప్రైజింగ్లీ ప్రతి క్షణం అసలు నన్ను సర్ప్రైజ్ చేస్తుంటారు. అంటే ఏం చెప్పినా కూడా సూపర్ అంటారు. ఆ తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా చాలా ఇదిగా చెప్తారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఇచ్చిన సహకారం మాత్రం చెప్పడం చాలా కష్టం. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2020 కరోనా సీజన్. కరోనాలో మాకు వికీహెడ్లో ఉన్నప్పుడు విల్లా అనాలిసిస్ సర్వీసెస్ చాలా వచ్చాయి. ఎన్ని విల్లాస్ స్టడీ చేసామంటే ఆల్మోస్ట్ ఆ రోజు ఉన్న మార్కెట్లో ఉన్న అన్ని విల్లాస్ చూసాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఈ లోపం లేదు అని చెప్పుకోవడానికి మాత్రం ఏది కనపడట్లేదు. ఒకటైతే లో లేయింగ్లో ఉంటుంది, ఆర్ ఇంకోటేమో లిఫ్ట్ ప్రొవిజన్ ఉండదు, లేకపోతే ఇంకోటేమో అసలు లాండ్రీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఏవేమో ప్రాబ్లమ్స్ కనబడుతున్నాయి. కానీ ల్యాండ్ వాల్యూస్ ఏమో చాలా హై ప్రైస్కి వెళ్ళిపోయాయి. సో ఏ బిల్డర్ అయినా తక్కువకి ఇవ్వడం అనేది చాలా కష్టమైపోయింది. కోట్లు పెట్టి విల్లాలు కొంటున్నాము, కానీ అన్ఫార్చునేట్లీ ప్రాపర్ ప్రోడక్ట్ వాల్యూ మనకు దొరుకుతుందా అంటే మాత్రం చెప్పడం చాలా కష్టమైంది. ఆ టైంలో వీ స్టూడ్ అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో మాకు వర్క్ చేసిన కన్సల్టెంట్స్, ఇంజనీర్స్, ఎవ్రీవన్ మాకు మా ఆలోచన విధానంతో సింక్ అయ్యి అద్భుతమైన ప్లాన్ ఇచ్చారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ దొరికింది నాకు. ఎంటైర్ లేఅవుట్ ఆర్కిటెక్చర్ తీసుకున్నా, ఫ్లోర్ ప్లాన్స్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు దాకా చూసిన ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకున్నారు. అందరూ మెచ్చుకోవటం వేరు, రియల్ ఎస్టేట్ దిగ్గజమైన మీరు మెచ్చుకోవటం మాకు చాలా 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 సంతోషం సార్. సో ఒక విల్లా బాగా రావాలంటే ప్లాన్ ఒకటి ఉంటే సరిపోదు, కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్. సో ఈ ల్యాండ్ చూసిన తర్వాత లక్ష్మీ కళ ఉందనిపించింది. ఈశాన్యంలో మనకు వాటర్ బాడీ ఉంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అలాంటప్పుడు మనం నైరుతి హైట్ లేపేద్దాము. సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ వాటర్ మనం వీ కెన్ కలెక్ట్ ఎట్ నార్త్ ఈస్ట్ సైడ్ అనుకున్నాం. సో ఆ తర్వాత అవర్ కన్సల్టెంట్స్ అండ్ ఇంజనీర్స్ దే గేవ్ ఎస్టిమేషన్స్. సర్ప్రైజింగ్లీ ఎస్టిమేషన్స్ ఆర్ సో హై. బట్ ఒకసారి డెసిషన్ తీసేసుకున్నాము, యాక్సెస్ రోడ్ కన్నా ఎట్ ఎనీ కాస్ట్ మన ప్రాజెక్ట్ హైట్ ఉండాలని డిసైడ్ అయిపోయాం. ఆ తర్వాత మెటీరియల్ ప్యాలెట్కి వెళ్తే ఎక్కడా కూడా ఒక చోట స్టార్ట్ అయిన తర్వాత క్రమంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మెటీరియల్ ప్యాలెట్ ఇంత పెడుతున్నాము. సో వై నాట్ దిస్ వన్. ఇవాళ మీరు చూస్తున్న ప్రోడక్ట్ ఇలా రావడానికి అనేక రీవర్క్లు, అనేక రాజీపడని తత్వం అనేది మాకు సహాయపడిందండి. సో ఇలా మేము ప్లాన్ చేసి రేరా తెచ్చుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ సేల్స్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమీ లేదు, మాకు మర్రి చెట్టు ఉండేది, అక్కడ ప్లాస్టిక్ టేబుల్ వేసుకొని కూర్చున్నాం. సర్ప్రైజింగ్లీ మాకు మాత్రం సేల్స్ ఫస్ట్ నుంచి బాగున్నాయి సార్. సో ఏమీ చూడకుండా కేవలం మా శ్రీరామ్ ఈజ్ అవర్ డైరెక్టర్ ఆఫ్ క్లయింట్ రిలేషన్స్, తనతో కానీ నాతో కానీ మాట్లాడి చాలా బాగుంది అంటారు, కొంటున్నారు. సో వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు నాకు. సో మోడల్ విల్లా అయ్యేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాం. ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత హైడ్రా అన్నారు. సో మార్కెట్ ఏమో అనేక ఒడిదుడుకుల్లోకి వెళ్ళిపోతుంది, కానీ నిర్మాణం మాత్రం ఎక్కడ ఆపదలుచుకోలేదు.
ఎలాగైనా మనం మోడల్ విల్లా కంప్లీట్ చేయాలి, మన వాళ్ళందరికీ చూపించాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం తగ్గకూడదు, అదొక్కటే మైండ్లో ఉంది. సో ఫైనల్గా ఇవాళ మీరు చూస్తున్న మోడల్ విల్లా ఇవాళ మీ ముందుకు రెడీగా వచ్చింది. సో ఇది ఇలా రావటానికి సహాయ సహకారాలు అందించిన అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంక్లూడింగ్ ఆల్ అవర్ విజయకల్ప క్షేత్ర ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వారిని వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈనాడు ఒక కొత్తగా అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏదో ఇల్లు కడతారంటున్నాడు, ఈయన కడతాడా లేదా, సరైన స్థలం ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా లేకుండా ఆయన చెప్పిన మాటను నమ్మి ఆయన ఖచ్చితంగా బాగా చేస్తారు. కొంతమందిని మనిషిని చూడగానే తెలిసిపోతుంది మనకి, ఈ నిజంగా చెప్పినన్ని చేస్తాడా లేకపోతే ఏమన్నా దొంగ మాటలు చెప్పి మన దగ్గర డబ్బులు కొట్టేస్తాయి. కానీ అలాంటి నమ్మకం మీరందరూ కూడా ఉంచి ఇందులో మీరందరూ కూడా పాత్రధారులైనందుకు మీకందరికీ కూడా కృతజ్ఞత తెలియాలి అని చెప్పిన కార్యక్రమం ఇది. ఏదో సేల్స్ ప్రమోషన్ కోసం కాదు, దేనికి కాదు. నన్ను అడిగారు దీనికి రమ్మనమని, చాలామంది పిలుస్తూ ఉంటారు, నేను కూడా వెళుతూ ఉంటాను. అయితే నేను ఇక్కడికి వెళ్ళబోయే ముందు వాళ్ళని ఒకసారి నా దగ్గరికి రండి అని పిలిచి వాళ్ళతో మాట్లాడతాను. నేను ఏమండి ల్యాండ్ మీదేనా, ల్యాండ్ కొన్నారా లేదా, లేకపోతే అడ్వాన్స్ ఇచ్చేసి వర్క్ మొదలు పెట్టేస్తున్నారా అని అన్నీ అడుగుతాను. సార్ మీరు అడిగేవన్నీ కూడా పూర్తిగా కొనపడేటట్టుగా నేను పూర్తి చేసుకొని ముందే పిలుద్దాం అనుకున్నానండి. మోడల్ విల్లా కూడా అయిపోయిన తర్వాత పిలిస్తే మీకు పూర్తిగా నమ్మకం కలుగుతుంది అని అనుకున్నారు. దాని ప్రకారమే పిలవటం, ఆయన మాట్లాడిన తర్వాత నాకు అనుకున్న ఫస్ట్ ఇంప్రెషను ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా ఏదో ప్రతిదీ కూడా రీసెర్చ్ చేసి విల్లాసులు అనేటప్పటికి ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని ఎట్లా సెటిల్ చేయాలి అనేది అంతా కూడా పూర్తి అవగాహనతోటి ప్రతిదానికి, ఇందాక విల్లా చూశాను కట్టింది మోడల్ విల్లా, ఎంత బాగా చేశారో చెప్పడానికి లేదు. నిజంగా ఇందులో మీ విల్లాస్ కొనడం కోసం వచ్చిన మీరందరూ కూడా అదృష్టవంతులు. ఇవాళ రోజున మీరు కొన్న డబ్బులకి 2 రెట్లు 3 రెట్లు పెరుగుతుంది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. ఎందుకంటే మేము కూడా చాలా చోట్ల కట్టాము, విల్లాస్ కట్టాము, అపార్ట్మెంట్స్ కట్టాము, అన్నీ కట్టాము. కానీ మా దగ్గర కొనుక్కున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ 4 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన తర్వాత అమ్మితే వాళ్ళకి 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు కూడా వచ్చినాయి. దీనికి అలాంటి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది అంటే ఇవాళ సిటీ గ్రో అయింది. ఇవాళ సిటీలో ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొనడానికే చాలా డబ్బులు అవుతాయి, తర్వాత ఇల్లు కట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు అవుతాయి. అవన్నీ మనం కింద మీద పడి ఇవన్నీ కూడా పని చేయటానికి చేయించుకోవాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అలా కాకుండా ఒక వ్యక్తి అమెరికా లాంటి చోటకి వెళ్ళి ఒక అద్భుతమైన ఐటీలో ఉద్యోగం చేస్తూ, ఇది కాదు నాకు కావాల్సింది, నేను ఎక్కడో ఉద్యోగం చేయడం కాదు, నేనే ఒక 100 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టుగా చెయ్యాలి అనే ఆలోచనతో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నేను మాట్లాడిన గంట సేపట్లో ఆయన చెప్పిన విధానం, ఆయన చెప్పిన మాటలు అన్నీ విన్న తర్వాత, నేను మొట్టమొదటి ప్రాజెక్ట్ చేసినప్పుడు సిలికాన్ కౌంటీ అనే శిల్పారామం దగ్గరికి కట్టాను. అది కట్టినప్పుడు చాలా ఆలోచించేవాళ్ళం, ప్రతిదీ ఒక్కటే ఆలోచించేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్లో కడుతున్నారు, ఏదో మాస్గా కడుతున్నారు తప్ప అన్ని అవకాశాలు కూడా కలిపొచ్చేటట్టుగా కనపట్టలేదు. మనం ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది 1కి 100 సార్లు ఆలోచించేసాం. ఆ రోజున మేము దానికోసం ఎంత ఆరాటపడ్డామో, ఎంత కృషి చేశామో, ఎంత రీసెర్చ్ చేశామో, ఇవాళ దిలీప్ గారిలో అది చూశాను నేను మాట్లాడగానే. ఆయన అసలు ఏదో అద్భుతంగా చెయ్యాలి, ఏదో కొత్తగా చెయ్యాలి, బాగా చెయ్యాలి. ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పొద్దున్నే స్కూల్కి పంపించాలంటే మెయిన్ గేట్లోకి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎండలో నుంచొని వానలో తడుస్తూ ఉండాలి. అలా కాకుండా వెయిట్ చేసే స్టూడెంట్స్కి అందరికి కూడా అక్కడ ఒక ఇది కట్టి, ఒక హాల్ కట్టి దానిలందరూ కూడా అక్కడే ఉండి చేసేటట్టు. ఒకవేళ తల్లిదండ్రులు స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని వెంటనే రిసీవ్ చేయలేకపోతే అక్కడ కూర్చొని ఏదో కాలక్షేపం చేయటం, తర్వాత తీసుకొచ్చేటట్టు దానికి కావలసిన ఏర్పాట్లు చేశారు. ఇక వాస్తు అనేది చాలా ముఖ్యం మనందరికి కూడా. వాస్తు బాగుండాలి, వాస్తు బాగుంటేనే మనం వెళ్ళే ఆ క్షేత్రంలో బ్రహ్మాండంగా ఉండగలుగుతాం. ఇవాళ రోజున దీంట్లో 100కి 100 పాళ్ళు కూడా వాస్తుని ఆయన చేశారు. ఎందుకంటే అన్నిటికంటే స్థల డెవలప్మెంట్ బాగా చేయాలి.
ఇప్పుడు రాబోయే రోజుల్లో రోడ్లన్నీ కూడా ఇవాళ కొత్త కొత్త రోడ్లు వేసేసి దాన్ని బట్టి వేరలల్గా కడుతున్నారు. తర్వాత రోడ్లు వేసిన తర్వాత రోడ్ల లెవెల్ పెరిగిపోయి ఇళ్ళన్నీ కూడా గోతులో ఉన్నట్టు కాబట్టి దాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో 100 feet రాబోతుంది ఇక్కడ. ఆ రోడ్డు వచ్చేటప్పటికి ఎంత లెవెల్ పెరుగుద్ది, దానికంటే ఎంత ఎక్కువ ఉండాలనేది కూడా ఆలోచించి మరి అంతా లో లయింగ్ ఏరియా దాదాపుగా 15 అడుగులు 20 అడుగులు దీన్ని కాంక్రీట్ వాళ్ళ చుట్టూ కట్టి ఇది మొత్తం కూడా లెవెల్ చేయటం అంటే మాటలతో ఇది కాదండి, చాలా కష్టం. అంత మట్టి కొనాలి, అదంతా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అదంతా ఇక్కడికి వెయ్యాలి, ఇవన్నీ కూడా ఇంత కష్టపడి ఇంత చేసి 2 సంవత్సరాల్లో ఒక రూపు తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే మాట్లాడినారు, సార్ మిమ్మల్ని పిలుస్తున్నది సేల్స్ ప్రమోషన్ చేయడం కోసం రావట్లేదండి, మేము కష్టపడి చేస్తున్నాం, ఈ కష్టం ఎలా ఉందో మీరు చూసి మీ ఆశీస్సులు మాకు ఇస్తే చాలండి అని చెప్పన్నారు. వచ్చి చూసిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ చేశాను. అంత బాగా కట్టాను. చాలా 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 అద్భుతంగా ఉన్నాయి, రిచ్గా ఉన్నాయి. మరి మీరు ఎంత కమ్ముతున్నారని చెప్పి అడిగితే ఆ రేటు చూస్తే ఎలా గిట్టుబాటు అవుద్దండి అన్నాను నేను. సార్ ఫస్ట్ ప్రాజెక్ట్ అండి అన్నారు. నేను కూడా ఇప్పుడే ఒకటే చెప్పాను, ఫస్ట్ ప్రాజెక్ట్లో ఎన్ని కోట్లు సంపాదించామన్నది కాదు ముఖ్యం, ఎంత బాగా చేశాము, కొనుక్కున్న వాళ్ళందరూ ఎంత హ్యాపీగా సెటిల్ అయ్యారు, ఎంత అనుకున్నట్టుగా మా డబ్బులకి సరిపడగా బ్రహ్మాండంగా కట్టామని ఎలా ఫీల్ అయ్యారు, ఇది ముఖ్యం. లాభం అనేది తర్వాత వస్తుంది. మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఇక్కడ కాపురం ఉండే వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సాటిస్ఫై అయితే వాళ్ళ స్నేహితులకి చెప్తారు, వాళ్ళ చుట్టాలు బంధువులకి చెప్తారు, అందరికీ చెప్తారు. మౌత్ పబ్లిసిటీ, మీరు పేపర్లో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు వేసినా, టీవీలో ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు కూడా వేసినా కూడా అలాగే చెప్తారులే, అడ్వర్టైజ్మెంట్లు అట్లాగే చెప్తారు అనుకుంటా. కానీ రియల్గా మీలాగా ఇక్కడికి వచ్చి కొనుక్కొని సాటిస్ఫై అయ్యి మీ వాళ్ళందరికీ చెప్తారు చూడండి, అది నిజమైన పబ్లిసిటీ అనేది. అది మన వాళ్ళు కట్టుకున్నారు, అక్కడ తీసుకున్నారు, బాగుందంట, మనం కూడా అక్కడికే వెళ్ళి తీసుకుందామండి అని ఒకరికొకరు మాట మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటారు దీన్ని, అలాంటిది చేసుకున్నారు. ఇవాళ రోజున మనకి అవుటర్ రింగ్ రోడ్స్ వచ్చిన తర్వాత సిటీ బాగా స్ప్రెడ్ అయ్యిందండి. వాళ్ళ సిటీ స్ప్రెడ్ అవడం మూలంగా ఏదో పేదవాళ్ళు దూరంగా ఉండటం కాదు, మధ్యతరగతి వాళ్ళు దూరంగా వెళ్ళటమే కాదు, ఇవాళ బాగా రిచ్ బోల్డ్ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా అవుటర్ రింగ్ రోడ్లో ఎక్కితే, కారు ఎక్కితే 20 నిమిషాలు 30 నిమిషాల్లో మన స్థలానికి వెళ్ళిపోతాం. పొద్దున ఒక 30 నిమిషాలు, సాయంత్రం ఒక 30 నిమిషాలు గడిపితే ప్రశాంతమైన వాతావరణంలో, పొల్యూషన్ లేని చోట, అన్ని వసతులతోటి అంతా శాస్త్ర ప్రకారంగా కట్టే బిల్డర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మనం ఏమీ కష్టపడక్కర్లేదు, అన్నీ వాళ్ళే చేశారు, అన్నీ ఆలోచించారు అని అందరు కూడా మీరు 100కి 100 పాళ్ళు కూడా మీరు అందరూ కూడా సాటిస్ఫై. అది నేను వాళ్ళ గ్యారంటీ ఇస్తున్నాను. మొట్టమొదటి నా ప్రాజెక్ట్ చేసినప్పుడు నేను ఎంత దాని గురించి ఆలోచించి ఎంత ఇది చేసామో అదంతా ఆయన మాట్లాడుతున్న రోజున ఆ మాటల్లో నేను నా పాత రోజులే గుర్తుకొచ్చింది. నాకు చాలా బాగా చేస్తారని, ఎందుకంటే ఇదివరకు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ చాలా భయంకరంగా ఉండేవి, ల్యాండ్లో తగాదాలు ఉండేవి, ల్యాండ్లో ఇది ఎవడో మనం కట్టిన తర్వాత ఎవడో వచ్చేసి ఇది నాది అంటాం, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. వాటిలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుని అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసి వాస్తు ప్రకారంగా కూడా చేస్తూ నైరుతి హైట్ ఉండాలి, ఈశాన్య మూల పల్లం ఉండాలి, ఇక్కడ కురిసిన పోయే డ్రాప్ అయినా సరే ఆ ఈశాన్య మూలకి వెళ్ళి అక్కడి నుంచి ఆ చెరువులో కలవాలి అన్నట్టుగా అద్భుతంగా చేశారు. ఇక బిల్డింగ్ అయితే ప్లాన్ ఎంత చక్కటి ప్లాన్ అండి, 300 గజాల్లో ఆ ఇల్లు కట్టారు అంటే ఎంత ఆశ్చర్యంగా అవుతుంది. హోమ్ థియేటర్ ఉంది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది, గెస్ట్ బెడ్రూమ్ ఉంది, పేరెంట్స్కి బెడ్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్ ఉంది, అలాగే మరి దాన్ని ఏమంటారు ప్రియూ థియేటర్, మీకు హోమ్ థియేటర్ ఉంది, అన్నీ. ఇది లేదు అని చెప్పడానికి ఏమీ లేదు. మొన్న మధ్యన మా ఆవిడ అడిగింది, మేము కట్టిన అపార్ట్మెంట్లోనే ఉంటాం మేము కూడా, అన్న ఇంకోటి పెద్దది కట్టాం కదా, అది 60-40 ఫ్లోర్లు ఉన్నాయి, దాంట్లోకి వెళ్దామన్నా. ఏమండి మీరు ఏదో కడతారు కానీ మీరు మా వసతులన్నీ ఏం చూస్తారు, మా ప్రాబ్లమ్స్ అని మీకు ఏం తెలుస్తాయి అంది. అదేంటి అన్న, నేను ఎప్పుడు చీరలే కట్టుకుంటాను, నేనే డ్రెస్సులు గీసులు వెయ్యను, చీర ఎక్కడ ఆరేసుకోవాలని నాకు ఒకసారి చూపించండి మన అపార్ట్మెంట్లో అంది. అరే నిజమేనే, ఇది మనం ఎందుకు ఆలోచించలేదు అంటే, కిందన్నీ వాషింగ్ మిషన్లు ఇవన్నీ పెట్టాం, శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు, డ్రైయర్స్ కూడా ఉంటాయి, డ్రైయర్ చేసుకోవచ్చు, ఏదైనా చీర మనం ఇంట్లో ఉతుక్కొని చక్కగా ఆరబెట్టుకునేటట్టు ఉన్నది ఇక దేంట్లో రాదు. అయ్యో పొరపాటే చేసాము మనం అంది. నేను ఆయన అడిగితే ఆయన అది కూడా చెప్పారు, సార్ 3rd ఫ్లోర్లో
చక్కగా లాండ్రీలన్నీ కూడా పైన పెట్టామండి. ఆ లాండ్రీలో ఉతుక్కొని అక్కడే ఆరేసుకోవడానికి శుభ్రంగా ప్లేస్ కూడా ఉందండి అని చెప్పారు. ఇందాక వెళ్ళి చూస్తే 100% అవన్నీ ఉన్నాయి. అంటే ఇంత ఆలోచించాలి. రాబోయే రోజుల్లో ఏమేమి అవసరాలు ఉంటాయి అవన్నీ కూడా ఆలోచించేస్తే, ఎందుకంటే ముందు చూపు అనేది చాలా ముఖ్యం. ఇవాళ చాలామంది రాజకీయ నాయకులను చూసి ఉంటారు మీరు. చంద్రబాబు నాయుడు గారి కింద మిగిలిన నాయకులకి తేడా ఏమిటంటే, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి ఆలోచించి దాన్ని ఏం చేయాలని ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో సిటీ ఎంత పెరుగుతుంది, అవసరాలు ఎన్ని పెరుగుతాయి, మరి వాళ్ళ కారు ఉంది అనుకుంటాం, రేపు పొద్దున్న 3 కార్లు కొనుక్కోవాల్సి వస్తుంది, ఈ కార్లు పార్క్ చేసుకోవడానికి స్థలం ఉందా లేదా, ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటిని కూడా రాబోయే 20 సంవత్సరాలని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కూడా చూసి 100% దాన్ని అమలు చేశారు. నిజంగా ఇట్ ఈస్ ఓవర్ మై ఎక్స్పెక్టేషన్. నేను ఎప్పుడు ఇంత గొప్పగా ఉంటుందని నేను ఆలోచించలేదు. అంత గొప్పగా కట్టారు. ఒక మంచి వ్యక్తి అమెరికాలో ఉన్న పెద్ద ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఇక్కడికి రావాలి, ఈ బిల్డింగ్ ఇండస్ట్రీలో బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చిన రోజున నేను ఒక్కటే చెప్పాను. అది మీరందరూ అనుకున్నట్టు చెప్పింది చేయటమే కాదండి, చెప్పకుండా కూడా మీరు బ్రోచర్లో లేని కూడా కొత్తవి కూడా మీరు చేసి చూపించాలి. అప్పుడే జనం అయ్యో ఇది మనకు చెప్పలేదు కానీ ఇది కూడా చేశారే అనే సంతృప్తి ఉంటుంది అని చెప్పి ఆయన అనటం జరిగింది. అలా అందరి మనసులు తెలుసుకొని, అందరి అవసరాలు తెలుసుకొని, పిల్లలు ఎలా అక్కడ ఆడుకోవాలి, సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా పెద్ద చెట్టు ఎక్కడి నుంచో ఓడదీసి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. బ్రహ్మాండంగా ఉంది అక్కడ. సాయంత్రం పూట తల్లిదండ్రులు అందరికీ ఉద్యోగాలు చేసే పని ఉండదు కదా, పిల్లలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు, వ్యాపారానికో వెళ్ళిపోతారు. సాయంత్రం పూట నలుగురు కలిసి అక్కడికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంటే, గ్రామ సభల్లో ఇదివరకు కచేరీ సావిడిలో ఉండేవి, అలాంటి సావిడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది. పేపర్లు వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడే కూర్చొని చేసుకోవచ్చు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేశారు ఆయన. ఇది వండర్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇందులో ఎవరెవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరందరూ కూడా గుండె మీద చేసుకొని ఒక మంచి ప్రాజెక్టులో మనం కొనుక్కున్నాం, ఇది మనం ఊహలకి తక్కువ లేకుండా మనం అనుకుని ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగుంటుందని గుండె ధైర్యంగా మీరు తీసుకోవచ్చు. నాకు మనస్ఫూర్తిగా కలిగింది. జనరల్గా ఇట్లాంటి ఏదో సేల్స్ ప్రపోజల్ లాగా 4 మాటలు ఎక్కువ చెప్తారు చాలామంది, కానీ నేను అలా చెప్పను. కానీ వాళ్ళ 100% నేను ఫీల్ అయ్యాను కాబట్టి నా గుండెల్లోంచి నా మనసులోంచి వస్తున్న మాటే తప్ప ఇందులో ఆయన ఏదో నేను చేస్తే నాకు కూడా ఒకవేళ ఫ్రీగా ఇస్తాడేమో లేకపోతే ఇంకోటి ఏమైనా చేస్తాడేమో అనే ఆలోచన ఏం కాదు. చాలా బాగా చేశారు. ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతమైన ప్రాజెక్టులకు వచ్చాం. ఇదివరకు హైదరాబాద్లో అపార్ట్మెంట్స్ అంటే ఎవరు కొనేవారు కాదు. అన్ని బోల్డ్ అండ్ ల్యాండ్ లిటిగేషన్స్ ఉన్నాయి. మరి ఆ లిటిగేషన్ లేకుండా మరి ఆయన అన్ని కూడా సైట్స్ అన్నీ కూడా చూపించడంలో కానీ, అలాగే వారు అన్ని రకాలుగా ఏది చెప్పినా ఎక్సలెంట్ బ్రహ్మాండంగా నేను అంటూ అభినందిస్తూ ప్రతి క్షణం అభినందించిన వారిని కానీ, మరి వాళ్ళ రోజున కృతజ్ఞత చెప్పాలి అనుకునే దాంట్లో మీరు కొనుక్కున్న వాళ్ళు ఎంత కృతజ్ఞత చెప్పాలో ఈ రోజున వేదిక మీద ఉన్న వీళ్ళందరికీ కూడా ఆయన అంత కృతజ్ఞతాభావంతో చెప్పాలి కాబట్టి వారిని వేదిక మీదకి తీసుకొచ్చారు. ఎందుకంటే నలుగురు సహకారం లేకుండా మనం ఏది చేయలేము. మనం ఎక్కడో ఏదో తప్పు చేస్తాం. ఇందాక నీటిలో కూడా చూపించినప్పుడు చెప్పారు, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు బిజినెస్ అంటే ఎక్కువ ఇష్టం. అందుకే నాకు చదువు పెద్దగా వంట పట్ల. ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇది మనకు కుదిరే పని కాదులే, మన వ్యాపారం ఏంటో చూసుకుందాం అనుకున్నా. ఇంట్లో ఆడపిల్లలు పెళ్ళి అయిపోయిన తర్వాత వ్యాపారం చేద్దాం ఉంటేనేమో డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దాం ఉంటేనేమో డిగ్రీ లేదు. ఏం చేయాలా అనుకున్న టైంలో ఒక మంచి అవకాశం ఇచ్చేది నాకు. ఒక బిజినెస్ కొత్తది విజయవాడలో పెడుతున్నాము, దాంట్లో మీరు వర్క్ చేస్తారా అని వర్కింగ్ పార్ట్నర్గా చేరమని ఆఫర్ ఇచ్చారు. వెంటనే వెళ్ళిపోయాను. నెలకు ₹100 జీతం, లాభాల్లో 15 పైసలు వాటా. పగలో రాత్రి నేను కూడా కష్టపడకుండా దాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేశాను. చివరికి అదే కంపెనీలో 50% షేర్ హోల్డర్ కూడా అవటం జరిగింది. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో రావటం, మెడ్రాస్ వెళ్ళిపోవటం అది జరుగుతుంది. ఓ రోజున శోభన్ బాబు గారు మాదే సినిమా 3 మిత్రులను సినిమా చేస్తున్నాం. దాంట్లో ఆయన హీరో, నేను చంద్రమోహన్, 3 హీరోలు. ఆయన అడిగారు, మురళీమోహన్ గారు మీరు వచ్చిన ఆదాయం అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నాడు. సార్ ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అండి, అందుకని నా బిజినెస్ మీద ఇచ్చేస్తున్నాను. జైబెరీ బ్యానర్ పెట్టి సినిమాలు తీస్తున్నానండి, అలాగే జైబెరీ ఫైనాన్స్ అని, జైబెరీ ఎంటర్టైన్మెంట్స్ అని ఇవన్నీ కూడా కంపెనీలు పెట్టి చేస్తున్నానండి. నాకు నచ్చిన సినిమాలు ఉంటే రైట్స్ కొనుక్కుంటున్నానండి అన్నాను. చాలా బాగుంది, మీరు సినిమాలు తీసుకుంటున్నారు, చాలా బాగా తీస్తున్నారు, అవన్నీ బాగున్నాయి, మరి ఇంకేం చేస్తున్నారు అన్నారు. నాకు 2 డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి.
హైదరాబాద్లో ఒక కంపెనీ, విజయవాడలో ఒక కంపెనీ, వాళ్ళలో నేను అందులో షేర్ హోల్డర్గా చేరానండి. ఇదే మీరు చేస్తున్న తప్పు. వాళ్ళు ఎవరో కష్టపడి మీరు వెళ్ళి చూడటానికి మీకు అవకాశం ఉండదు. వాళ్ళు ఏదో కష్టపడి లాభాలు మీకు చేతికిస్తారనుకుంటే మీ అంత తెలివి తక్కువ వాడు ఎవరు ఉండడండి అన్నాడు ఆయన. అయ్యో భలేవరండి సోమబాబు గారు అలా అన్నారేంటి, వాళ్ళు చాలా మంచి వాళ్ళండి, ఏం తప్పులు జరగవండి అన్న. కానీ ఆయన ఏ రోజున ఏ ముహూర్తంతో అన్నాడో కానీ 6 నెలలుగానే ఒక కంపెనీ మూతపడింది, సంవత్సరంగానే 2వ కంపెనీ మూతపడింది. నేను పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా ఆ కంపెనీ వాళ్ళు చేసిన అప్పులన్నీ కూడా నా మీద పడి. ఎందుకంటే అప్పుడున్న పార్ట్నర్స్లో సౌండ్ పార్ట్నర్ నేనే కాబట్టి సినిమా యాక్టరు, సినిమాలు తీస్తున్నాడు, ఈయన దగ్గరికి వెళ్తే వస్తే ఏం చెప్పా, వాళ్ళందరూ నా మీద పడ్డారు. ఏదో చేసా మాట్లాడి బాబు 50% ఇస్తాం, వడ్డీ ఇవ్వను, మీకు కావాలని తీసుకోండి, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, అందులో పార్ట్నర్ కాబట్టి ఇస్తున్నానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసి సెటిల్ చేసుకున్నాం. సోమబాబు గారి దగ్గరికి వెళ్ళి చెప్పి, ఏమన్నా ఆ రోజు మీరు అన్నారు, మీరు అన్నదే జరిగిందండి అన్నా అని. అది సరేనండి, నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు, నాకంటే చాలా ముందు వచ్చి సినిమా ఇచ్చాడు, మరి మీ సంపాదన అంతా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అన్న. అంటే అప్పుడు ఆయన ఒకటి చెప్పాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉంది, 1 వంతే ల్యాండ్ ఉంది. రోజు రోజుకి ప్రపంచం యావత్తు కూడా జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. రాబోయే రోజుల్లో ల్యాండ్కి ఎక్సలెంట్ గిరాకీ వస్తుంది, బాగా ఇది పెరుగుతుంది, రేట్లు పెరుగుతాయి, బ్రహ్మాండంగా వస్తుంది అని నా ప్రతి రూపాయిని కూడా నేను ల్యాండ్ మీదే కూర్చున్నాను అని చెప్పి మెడ్రాస్ చుట్టుపక్కల ఆయన ఎన్ని ఎకరాలు కొన్నారో, ఎన్ని ల్యాండ్స్ కొన్నారో కూడా చెప్పడానికి లేదు. ఇవాళకి కూడా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న సినిమా యాక్టర్స్లో అందరికంటే కూడా, ఇది హిందీ యాక్టర్ల కంటే, తమిళ యాక్టర్ల కంటే, ఇంకోళ్ళ కంటే రిచ్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. అన్ని ల్యాండ్స్ కొన్నాడు. ఎకరం 5,000 పెట్టుకున్నది ఇవాళ 5 కోట్లు ఉంది ఇవాళ. అలాంటి అంతా అది. భూమిని నమ్ముకుంటే మనం నష్టపోము, భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడైనా బాగుంటాడు అనేది ఒక అద్భుతమైన సిస్టమ్ ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నాకు అనిపించేది మాట చెయ్యాలి మనం. నేను చేద్దామని హైదరాబాద్ వచ్చిన తర్వాత నిర్ణయించుకుంటే చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు, బాబు ఇక్కడంతా చాలా చండాలంగా ఉంటుంది, నువ్వు అందులో పెడితే నీకున్న పేరు కూడా పోతుంది. సార్ మీరు ఆయనకు ఒక పక్క చూస్తారండి, నేను 2వ పక్క చూస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా తనకంటూ సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటాడు, చిన్నదో పెద్దదో. ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే కనీసం స్థలం 300 గజాల స్థలం కొనుక్కుంటే డబ్బులు ఉన్నప్పుడు కట్టుకోవచ్చు. అప్పుడు కూడా కట్టుకోలేకపోతే పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ చదువులకో పెళ్ళిళ్ళకో పనికొచ్చుగా ఆ స్థలం అనుకున్నా కూడా బోలేంత డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా నేను అదే చూస్తున్నానండి. ప్రతి ఒక్కళ్ళు కళ సొంత ఇల్లు కావాలని. అలాంటి కళని నిజం చేసేటటువంటి ఒక పవిత్రమైన వ్యాపారం రియల్ ఎస్టేట్ అండి. నేను అలా భావించేస్తున్నాను. నేను ఎక్కడ కూడా చీట్ చేయను, ఎవరికి కూడా నష్టం రానివ్వరు. నాకు ఎంత లాభం వచ్చింది ఆ ప్రాజెక్టులో అనుకున్న దానికంటే కూడా ఆ ప్రాజెక్టును వచ్చి మనం నమ్మి, మన మాటలు నమ్మి మన దగ్గరకు వచ్చి ఇన్వెస్ట్ చేసే నా కస్టమర్ ఎంత లాభం పొందుతున్నాడు, ఎంత లబ్ధి పొందుతున్నాడు, ఎంత మనసు సాటిస్ఫాక్షన్గా ఉంటున్నాడు అనేది ముఖ్యం అని చెప్తే 100కి 100 రూపాయలు మీరు ఏం చెప్పారో నా ఉద్దేశాలు కూడా అదే రండి అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీరందరూ కూడా మరి చాలా మంచి పేరు పెట్టారు క్షేత్ర అని. ఏదైనా క్షేత్రం లేనిది ఏమీ చేయలేము. ఒక బిడ్డ పుట్టాలంటే తల్లి గర్భంలో 9 నెలలు పెరిగి తర్వాత తల్లి పొత్తికపుల్లో ఉండి మాటలు నేర్పి పాలు ఇచ్చి అన్ని రకాలుగా పెంచేది తల్లి. అలాంటి వాళ్ళ తల్లిగారిని కూడా మర్చిపోకుండా వాళ్ళ విజయకల్ప అని పెట్టిన దాంట్లో విజయలక్ష్మి గారు ఆవిడ, మా ఆవిడ పేరు కూడా విజయలక్ష్మినండి. సరే, ఈ విజయలక్ష్మి గారి ఇది కూడా ఆయనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తల్లి తర్వాత తల్లి ఎవరు అంటే భార్య. ఎందుకంటే తల్లి ఉన్నంత వరకు భార్య చూసుకుంటారు, కానీ 100 ఏళ్ళ జీవితం గడపాల్సింది ఎవరు అంటే భార్యతోటి. అందుకని భార్య తర్వాత ముఖ్యం ఎవరు అంటే భార్య. అలాంటి భార్య పేరు కల్పవల్లియ, కల్పశ్రీ. అమ్మ పేరు భార్య పేరు 2 కలిపి విజయకల్ప డెవలపర్స్ అని పెట్టి ఈ ప్రాజెక్టుకి క్షేత్ర అని పెట్టారు పేరు. ఎందుకంటే క్షేత్రం బాగుంటేనే బాగుంటుంది. మనం వెళ్ళి విత్తనాలు వేస్తే క్షేత్రం మంచిదైతే పంట బ్రహ్మాండంగా పండుద్ది. అది పనికిరాని నేలో లేకపోతే ఇసుక నేలో లేకపోతే పర్ర నేలో అయితే ఏమీ ఉండదు ఉపయోగం. అందుకని క్షేత్రం కూడా ఎంత ముఖ్యం చూసి ఆయన క్షేత్ర అని దీనికి పేరు పెట్టడం కూడా చాలా అప్రోప్రియేట్గా ఉంది. ఇన్ని రకాలుగా చేస్తున్న ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి, ఇంకా పెద్ద బిల్డర్ కావాలని ఆశీర్వదిస్తూ
సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సో మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు అనుకున్న టైం కంటే ఇంకా ఎక్కువే ఉన్నారు, చాలా సంతోషం అండి. సో మరి మిమ్మల్ని సత్కరించుకునే భాగ్యం మాది, మా అందరిది. సో మరి అందరూ కలిసి మురళీమోహన్ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.